హలో అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దీపూస్ వరల్డ్. ముందుగా ఓ చిన్న రిక్వెస్ట్ అండి, మీలో ఎవరైనా మన ఛానల్ ని కొత్తగా చూస్తుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి పెట్టుకుంటే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీ ఫోన్ కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇంకా వీడియోలోకి వచ్చేస్తే ఈ ట్రిప్ వచ్చేసి మొత్తం 6 డేస్ అండి. 6 డేస్ కి గాను పిల్లలకి నాకు కావాల్సినవన్నీ తీసి పెడితే లగేజ్ మొత్తం ఇంత వచ్చింది. ఇంక ఇప్పుడు ఈ లగేజ్ అంతా మనం ప్యాక్ చేసేసుకోవాలి. నేనైతే అన్ని డ్రెస్సెస్ పెట్టుకుంటున్నాను. 3 పీస్ సెట్స్ పెట్టుకుంటాను. ఏంటంటే నాకు కూర్చుని ఉంటే కంఫర్ట్ గా ఉంటది. సో అందుకని చెప్పి 3 పీస్ సెట్స్ పెట్టుకుంటున్నాను. ఆల్రెడీ ఈ 2 డ్రెస్సెస్ మీరు చూసే ఉంటారు. ఈ గ్రీన్ కలర్ డ్రెస్ తిరుపతి వెళ్ళినప్పుడు వేసుకున్నాను కదా, అండ్ వైట్ కలర్ డ్రెస్ వచ్చేసి పండక్కి ఊరెళ్ళినప్పుడు వేసుకున్నాను. ఆ వీడియోస్ లో చూసుంటారు. ఇంక గ్రే అండ్ పింక్ కలర్ డ్రెస్ వచ్చేసి చాలా లైట్ వెయిట్ ఉంటది, చాలా కంఫర్ట్ ఉంటది. సరే జర్నీలో వేసుకుంటే నాకు కూడా కంఫర్ట్ గా ఉంటదని అదైతే తీసి పెట్టుకున్నాను వెళ్ళేటప్పుడు వేసుకోవడానికి. ఇంకా మిగతా ఈ డ్రెస్సెస్ అన్ని కూడా నాకు తెలిసి మీరు వీడియోస్ లో చూసుండరు, ఎందుకంటే నేను ఇప్పటిదాకా వేసుకోలేదు కాబట్టి. ఈ డ్రెస్ చాలా బాగుంటది. ఇది ఏంటంటే లైట్ పీచ్ కలర్ అన్నమాట. దానికి నావీ బ్లూ వర్క్ వచ్చింది కొంచెం ముందు. బాటమ్ కూడా సేమ్ కలర్ వచ్చింది. దాని మీద చున్నీ మాత్రం నావీ బ్లూ వచ్చింది. చున్నీ హైలైట్ ఈ డ్రెస్ కి. ఈ డ్రెస్సెస్ అన్ని నేను ఎలాగో షిరిడీలో వేసుకుంటాను, వీడియోస్ తీసి పోస్ట్ చేస్తాను కాబట్టి అప్పుడు మీరు క్లారిటీగా చూడొచ్చు. ఎలాగో సర్దేటప్పుడు వీడియో తీసాను కదా అని చెప్పి జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ డ్రెస్ అయితే నాకు కొంచెం ఎక్కువ కాస్ట్ పడింది, బట్ వర్తబుల్ అనే చెప్తాను. క్వాలిటీ చాలా బాగుంటది. నాకు కొన్ని కమెంట్స్ వస్తుంటాయి, మీ డ్రెస్సెస్ బాగుంటాయి అక్క, ఎక్కడ తీసుకుంటారు, మీ సెలెక్షన్ బాగుంటది అక్క అని. మదర్ ప్రామిస్, నేను వేసుకునే డ్రెస్సులు ఏవి కూడా నా సెలెక్షన్ కాదు. అసలు నేను షాప్ కి వెళ్ళి చూసి తెచ్చుకున్న డ్రెస్సులే లేవు. ఏవో ఉన్నాయి 4-5, అది రేర్ గా ఎప్పుడో వెళ్ళాను. అప్పుడు కూడా నా సెలెక్షన్ ఏముండదు. మా వారు ఏది సెలెక్ట్ చేస్తే అదే తీసుకుంటాను. అసలు నాకు సెలెక్ట్ చేసుకోవడం రాదు, అందుకని ఆయన మీద వదిలేస్తాను. ఆయన అయితే మంచిగా సెలెక్ట్ చేస్తారు. ఇంకా అవి నాకు కూడా బాగుంటాయి. ఇంకా అలా అలవాటు అయిపోయింది. నాకు డ్రెస్సెస్ కావాలంటే నేను బయటికి వెళ్ళి చూసి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఆయనకి చెప్తే ఆయన తీసుకొస్తారు. ఆయన ఏం తెచ్చినా నాకు నచ్చుతాయి. డ్రెస్సెస్ అనే కాదు, గోల్డ్ తీసుకున్నా కూడా అంతే. మా వారి సెలెక్షన్ చాలా బాగుంటది. ఆబ్వియస్లీ అందుకే కదా నన్ను సెలెక్ట్ చేసుకుంది. ఈ ఎక్స్ట్రాలు తగ్గించుకుంటే మంచిది, ఇదే కదా మీ డైలాగు. సరే ఎక్స్ట్రాలు తగ్గించుకొని వీడియోలోకి వచ్చేద్దామా. ఈ ఎల్లో కలర్ డ్రెస్ కూడా మీరు వీడియోస్ లో చూసుండరు. ఇది కూడా చాలా లైట్ వెయిట్ ఉంటది, చాలా కంఫర్ట్ ఉంటది. ఇది కూడా నాకు కొంచెం ఎక్కువ కష్టపడింది. రెగ్యులర్ గా కాదు కానీ అప్పుడప్పుడు నాకు ఇలాంటి కమెంట్స్ తగులుతుంటాయి. ఏంటంటే మీరు ఎందుకు ఎక్కువ 3 పీస్ సెట్స్ వేసుకుంటారు, మంచి టాప్స్ వేసుకొని కూడా గలీజ్ గా చున్నీలు వేసుకుంటారు ఏంటి అని. అందులో అంత గలీజ్ ఏం కనిపించిందో నాకు తెలియట్లేదు. ఇప్పుడు ఎవరి కంఫర్ట్ వాళ్ళది కదా, మరి నాకు చున్నీలు వేసుకుంటేనే కంఫర్ట్ గా ఉంటది. అది ఎలాంటి టాప్ అయినా సరే. ఎంత యూట్యూబర్లు అయినా సరే పొద్దస్తమానం చీరలు కట్టుకొని లేదా పొద్దస్తమానం డ్రెస్లు వేసుకొని ఉండలేరు వీడియోల కోసం. కెమెరా వెనక నేను ఎలా ఉంటానో ఎవరికి తెలియదు కదా. కెమెరా ముందున్నప్పుడు అది నా చాయిస్ కదా, నాకు కంఫర్ట్ ఎలా ఉంటుందో నేను అలా ఉంటాను. ఎవరో తెలియదు కానీ నాకు తెలిసినంత వరకు అమ్మాయే, ఎందుకంటే ప్రొఫైల్ పిక్ లో అమ్మాయి ఫోటోనే ఉంది, పేరు కూడా అమ్మాయి పేరే ఉంది. తనే ఇలాంటి కమెంట్స్ ఎక్కువ పెట్టేది. నేను చెప్పేది ఏంటంటే నీకు నచ్చినట్టు నువ్వు ఉండమ్మా, నాకు నచ్చినట్టు నేను ఉంటాను, ఇంతకంటే నేను సాగదీసి చెప్పలేను. కొన్ని డ్రెస్సెస్ మనకి చూడడానికి అందంగా కనిపించకపోయినా సరే వేసుకుంటే చాలా అందంగా కనిపిస్తాయి. అలాంటిదే ఈ డ్రెస్ కూడా. ఈ డ్రెస్ చూసినప్పుడు నాకు అస్సలు నచ్చలేదు. లిటరల్లీ ఈ డ్రెస్ విషయంలో మా వారితో గొడవ పెట్టుకున్నాను. ఇలాంటి డ్రెస్ ఎవరైనా వేసుకుంటారా, ఎందుకు తీసుకొచ్చామని. ఆయన చెప్తూనే ఉన్నారు ఒకసారి వేసుకొని చూడు చాలా బాగుంటదని. సర్లే అని చెప్పేసి ఒకసారి ట్రైల్ వేసి చూసాను, చాలా బాగా అనిపించింది. మిగిలిన డ్రెస్సెస్ కంటే కూడా ఆ డ్రెస్ లో నాకు కొంచెం ఎలిగెంట్ గా కనిపించినట్లు అనిపించింది. ఇంక ఈ పింక్ అండ్ వైట్ డ్రెస్ అయితే మళ్ళీ రిటర్న్ జర్నీలో వేసుకోవడానికి పెట్టుకుంటున్నాను. ఎందుకంటే ఇది నేను ఆల్రెడీ తీసి పెట్టుకున్నాను కదా, ఇప్పుడు వెళ్ళేటప్పుడు వేసుకోవడానికి. సేమ్ అదే మోడల్ డ్రెస్ అన్నమాట. సో కంఫర్ట్ గా ఉంటదని చెప్పి పెట్టేసుకుంటున్నా. శారీస్ అయితే రకరకాల కలర్స్ అన్ని ఉన్నాయి కానీ నాకున్న డ్రెస్సెస్ లో నాకు ఎక్కువ ఉన్న కలర్స్ పింక్, వైట్, రెడ్, ఈ కలర్స్ ఎక్కువ ఉంటాయి నా డ్రెస్సెస్ లో. మరి కోయిన్సిడెన్స్ గా తీసుకుంటానో ఏంటో నాకు తెలియదు కానీ అన్ని ఒక దిక్కడ పెట్టి చూస్తే ఏంటి అన్ని సేమ్ ఉన్నాయి అనిపిస్తుంది. డ్రెస్సెస్ తో పాటు మొన్న అమ్మ తెచ్చిన శారీస్ లో ఒక శారీ కూడా పెట్టుకున్నాను. ఎందుకంటే శ్రీరామనవమి రోజు కట్టుకుందాం అని చెప్పేసి. శ్రీరామనవమికి మనం షిరిడీలోనే ఉంటాము. సో పండగ రోజైనా శారీ కట్టుకోవాలి కదా, ఎంత పిల్లలు ఎంత ఇది అనుకున్నా సరే పండగ పూట చీర కట్టుకుంటేనే అందం కదా. నాకు డ్రెస్సెస్ కంటే కూడా శారీసే కంఫర్ట్ గానీ, కాకపోతే పిల్లలు ఎత్తుకుంటాను కదా, వాళ్ళకి నా దగ్గర కంఫర్ట్ ఉండదు. సో అందుకని చెప్పి నేను బయటికి వెళ్ళినప్పుడు ఎక్కువ డ్రెస్సెస్ ప్రిఫర్ చేస్తాను. అంతకు ముందు ఇలా ట్రిప్స్ కి వెళ్ళాలంటే నైటీలు తీసుకెళ్లాలంటే కొంచెం వెనక ముందు ఆలోచించేదాన్ని, ఏంటి ఇక్కడికి కూడా నైటీలు తీసుకొచ్చి వేసుకుంటారా అని అంటారని. బట్ ఈ మధ్య ఆ భయం పోయింది. ఎందుకంటే ఫ్రాక్ నైటీస్ తీసుకున్నాను కాబట్టి అది తీసుకెళ్లి వేసుకున్నా సరే అది ఫ్రాక్ లాగా కనిపిస్తుంది, నైటీ లాగా కనిపించదు కాబట్టి ఇంకా ప్రాబ్లం లేదు. చిన్న పిల్లలు ఉన్న మదర్స్ కి అర్థం అవుతుంది, మనకి కంఫర్ట్ కోసం అని కాదు, చిన్నపిల్లలు వచ్చి మన దగ్గర ఉన్నప్పుడు వాళ్ళకి కంఫర్ట్ ఉండాలి మన దగ్గర. సో
అందుకని వాళ్ళకి తగ్గట్టుగా ఉండాలి మనం కూడా. అందులో మా జాషు అయితే ఇంకా అసలు చెప్పక్కర్లేదు, ముందు దానికి కంఫర్ట్ పుట్టి తర్వాత అది పుట్టింది. బ్యాగ్ అంతా నా బట్టలే సరిపోయాయి, ఇంకా పిల్లల బట్టలు ఎక్కడ పెట్టాలని ఆలోచిస్తున్నాను. కార్ అయితే ఒకటి కాదు 2 ట్రాలీలైనా ఆలోచించకుండా పెట్టుకునేదాన్ని, బట్ ఇప్పుడు ట్రైన్ కాబట్టి మళ్ళీ ఇవన్నీ మోసుకెళ్లేసరికి సరదా తీరిపోతుంది. అలా అని ఎక్స్ట్రా ఐటమ్స్ ఏం పెట్టలేదు, 6 రోజులకి నేను 6 జతలు పెట్టుకున్నాను. అండ్ పిల్లలకి అయితే వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు మారుస్తూ ఉండాలి కాబట్టి వాళ్ళకైతే కొంచెం ఎక్కువ బట్టలే పెట్టాను. వెళ్ళేది టెంపుల్ కి, అది కూడా పండుగ టైంలో కాబట్టి రీతుకైతే 2-3 పట్టు లంగాలు పెట్టాను. జాషుకు మాత్రం నార్మల్ వే పెట్టేశాను, ఎందుకంటే అది బయటికి వెళ్ళినప్పుడు మెత్తగా ఉండే బట్టలు వేసుకోవడానికి ఇష్టపడుతుంది. పిల్లల వరకే మొత్తం ఒక 20-25 జతల దాకా వచ్చాయి, నైట్ డ్రెస్సెస్, నార్మల్ డ్రెస్సెస్, ఫ్రాక్స్ అన్ని కలిపి. బట్ ఏవి పెట్టినప్పటికీ కూడా వాళ్ళకి విసుగ్గా ఉండకుండా కొంచెం ఒంటి మీద వేసుకుంటే కంఫర్ట్ గా ఉండేటట్టుగానే చూసి పెట్టాను అన్ని కూడా. మళ్ళీ రీతు అలా కాదు, దానికి ఆ డ్రెస్ నచ్చితే చాలు, ఇంకా అది ఎంత గుచ్చుకుంటున్నా ఆ డ్రెస్ వేసుకొని తిరుగుతుంటది. ఏదేమైనా పిల్లలతో ఇలాంటి లాంగ్ ట్రిప్స్ అంటే కొంచెం కష్టమే. ఒక్కరంటే ఓకే, ఎలాగోలా మేనేజ్ చేయొచ్చు, వాళ్ళతో పాటు మనం కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఇంట్లోంచి బయలుదేరేటప్పుడేమో ఈ లగేజీలు ప్యాక్ చేసుకోవడానికి సరిపోతుంది, ఇంకా అక్కడికి వెళ్ళాకేమో వాళ్ళని చూసుకోవడము, వాళ్ళకి కావాల్సినవి చూసుకోవడము, వాళ్ళని తిరగడము సరిపోతుంది. ఇంక ఇక్కడైతే ఎలాగోలా అటు ఇటు ఎటో ఒకటి చేసి మాక్సిమం బట్టలు అయితే కుక్కేసాను ట్రాలీలో. ట్రాలీతో పాటు ఒక బ్యాగ్ కూడా తీసుకెళ్తున్నాను, ఇది మా వారి బ్యాగ్, పెళ్లికి ముందు ఎప్పుడో కొన్న బ్యాగ్ అన్నమాట. మా వారు ఎక్కడికి వెళ్ళినా ఈ బ్యాగ్ లోనే పెట్టుకొని వెళ్తుంటారు. ఈ బ్యాగ్ ఈసారి నేను ఆక్రమించేసాను అనమాట. ట్రాలీలో పట్టిన వరకు పెట్టాను, ఇంకా పిల్లలవి నైట్ డ్రెస్సెస్ చిన్న చిన్నవన్నీ కూడా ఉన్నాయి, ఇంకా అవన్నీ కూడా ఈ బ్యాగ్ లో సర్దేస్తున్నాను. పిల్లలకి కావాల్సిన స్నాక్స్, ఫుడ్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని తీసుకెళ్తున్నాను. అంతా హెల్తీ ఫుడ్ అని చెప్పను గానీ కొన్ని బయట నుంచి తీసుకొచ్చినవి కూడా ఉన్నాయి. సున్నుండలు అలాగే జీడిపప్పు ఫ్రై చేసి పెట్టాను, పిస్తా, ఈ బార్బన్ బిస్కెట్లు ఇంట్లో ఉంటే తీసుకెళ్తున్నాను. పిల్లల కోసం నెయ్యి, వాళ్ళు మరీ మారం చేసి మాట వినకపోతే ఇవ్వడానికి జెల్లీస్, డార్క్ ఫ్యాంటసీ బిస్కెట్స్, అలాగే ఖర్జూరం పెట్టడానికి ఇంకా నాకు బాక్సెస్ ఏం కనిపించలేదు, అందుకని కవర్ లో వేసి కట్టేశాను. 2-3 పాప్కార్న్ ప్యాకెట్స్ ఉన్నాయి ఇంట్లో, అవి వేస్ట్ అవుతాయి అని చెప్పి తీసుకెళ్తున్నాను. అత్తయ్య కూడా వస్తున్నారు ఈ ట్రిప్ కి, సో అందుకని ఓఆర్ఎస్ అయితే కొంచెం ఎక్కువే తీసుకెళ్తున్నాను. జాషు ఎక్కడైనా అన్నం తినడానికి మారం చేసింది అనుకోండి, ఇంకా అక్కడ బలవంతం చేయకుండా ఒక చిన్న బాక్స్ తీసుకెళ్తున్నాను, ఆ బాక్స్ లో పెట్టి తీసుకొచ్చేస్తే రూమ్ లో అయినా పెట్టుకొని తినిపించొచ్చని. ఎక్కడికైనా ఇలా దేవుళ్ళకి సంబంధించి ట్రిప్పులు వెళ్తే నాకేంటంటే ఇల్లు మొత్తం క్లీన్ చేసుకోవడం ఒక అలవాటు అనమాట. కానీ మొన్న పండక్కే ఇల్లు మొత్తం డీప్ క్లీన్ చేశాను, చెప్పాలంటే గట్టిగా 3 మంత్స్ కూడా అవ్వలేదు. అలా అని ఇల్లేమంత నీట్ గా లేదు, సో అందుకని చెప్పి నేనేం చేశానంటే స్టవ్ దగ్గర మాత్రం డీప్ క్లీన్ చేసేసుకున్నాను. మేము యూజ్ చేసేది సన్ఫ్లవర్ ఆయిల్, సో అందువల్ల మా కిచెన్ లో ఏంటంటే జిడ్డుగా మరకలు పట్టేస్తాయి, ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటున్నా ఎంతో కొంత ఉంటది. క్లీనింగ్ మొదలు పెట్టి కూడా 4-5 డేస్ అయిందిలేండి. ఇక్కడ ఒక ర్యాక్ ఉంటది కానీ ఈ ర్యాక్ లో ఏం పెట్టము, జస్ట్ వారకానికి ఉందంటే ఉందన్నట్టు ఉంటది గ్లాస్ ది. కిచెన్ క్లీన్ చేసినప్పుడు అది కూడా క్లీన్ చేసి పెట్టుకుంటుంటాను అంతే. అందులో చిన్ని చిన్ని మసాలా డబ్బాలు పెట్టుకోవచ్చు కానీ ఇక్కడ లైట్ కనిపిస్తుంది కదా, ఆ లైట్ దగ్గర తగిలిందంటే కొంచెం ఎర్త్ వస్తుంది, షాక్ కొడుతుందేమో అని భయం వేస్తుంది నాకు. సో అందుకని అది అలా వదిలేసాను అనమాట. నేను రోజు స్టవ్, కౌంటర్ టాప్ తుడుచుకునేటప్పుడు మిక్సీ, రైస్ కుక్కర్ కూడా ఒకసారి తుడుచుకుంటాను, బట్ ఎలాగో డీప్ క్లీన్ చేస్తున్నాను కదా అని చెప్పేసి ఇంకొంచెం నీట్ గా తుడుచుకొని క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. కిచెన్ కుక్ వేర్ లో నేను చాలా చేంజెస్ చేశాను కానీ రైస్ కుక్కర్ మార్చడానికి మాత్రం అవ్వట్లేదు. ఎలాగోలా రైస్ కుక్కర్ త్వరలోనే మార్చేయాలి. రైస్ కుక్కర్ అంటే నాకు మా నాన్న చేసిన పనే గుర్తొస్తుంది. ఏంటంటే రైస్ కుక్కర్ అప్పుడు కొత్తగా వచ్చిందన్నమాట, పల్లెటూరులో తక్కువ, అప్పుడు మా అమ్మ తీసుకొచ్చింది రైస్ కుక్కర్. అప్పుడు మేము కొంచెం చిన్నపిల్లలం లేండి, మా నాన్న ఎక్కడో విన్నాడంటే ఏమని, రైస్ కుక్కర్ లో అన్నం తింటే కడుపులో మంట వస్తుంది, అది మంచిది కాదు అని చెప్పి మా అమ్మకి రోజు చెప్తుండేవాడు, నువ్వు అందులో అన్నం వండొద్దు, పొయ్యి మీద వండు అని. మా అమ్మ ఏమో పని త్వరగా అయిపోతుందని అందులో ఒక గ్లాస్ బియ్యం కడిగి పెట్టేసి చెప్పాడు చూసాడు, ఇంకా మా అమ్మ వినలేదు. మా నాన్న ఏం చేశాడంటే ఈ పాత సామాన్లు కొనడానికి వస్తారు కదా, కొత్త రైస్ కుక్కర్ తీసుకెళ్లి వాళ్ళకి ఇచ్చేసాడు. వాళ్ళు చాలా తక్కువ డబ్బులు ఇచ్చారు, అంటే కొన్న రేటుకి పావు రేటు కూడా ఇవ్వలేదు అనమాట. అప్పటికి కొని 1 మంత్ 1.5 మంత్ అంతే. రైస్ కుక్కర్ లో అన్నం వండొద్దక్క అని నాకు ఎవరైనా కమెంట్ చేస్తే నాకు వెంటనే మా నాన్న గుర్తొస్తాడు. ఇలాంటి ఫన్నీయెస్ట్ సిచ్యువేషన్స్ మీ లైఫ్ లో కూడా ఏమన్నా ఉంటే నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, నేను కూడా చదివి నవ్వుకుంటాను. స్టవ్, కౌంటర్ టాప్ అన్ని క్లీన్ చేసేసిన తర్వాత స్టవ్ కింద ర్యాక్ కొంచెం గజిబిజిగా ఉన్నట్టు అనిపించింది, సరే సర్దుకుందాం అని చెప్పేసి ఆ ర్యాక్ అయితే నీట్ గా సర్దేసుకున్నాను. ఉల్లిపాయలు కూడా అప్పుడే తీసుకొచ్చారనమాట, సో అందుకని ఉల్లిపాయల బుట్టు కూడా కడిగేసి నీట్ గా అందులో ఉల్లిపాయలు పోసి పెట్టేశాను. చిన్న ఉల్లిపాయలు ఏంటంటే ఈ మధ్య పచ్చిగడ్డలు వస్తున్నాయి, అవి ఏంటంటే చూడడానికి పైన బాగుంటున్నాయి, లోపలేమో అన్ని పాడైపోతున్నాయి పాయలన్నీ కూడా. సర్లే మళ్ళీ ఒక వారం పాటు కదిలించకుండా అలాగే ఉంటే ఇంకా పాడైపోతాయి అని చెప్పేసి ఒలిచి పెట్టుకుంటున్నాను. మా జాషు తల్లేమో నాకు ఇక్కడ హెల్ప్
హెల్ప్ చేస్తుంది. మా జాషు రీతు నాకు ఎప్పుడైనా ఇలా పనిలో హెల్ప్ చేయడానికి ట్రై చేస్తారు కదా, అప్పుడు మా పిన్ని ఒక సామెత చెప్తుంది, కూతుర్లను గన్నమ్మ కొలుకు చూడు, కొడుకుల్ని గన్నమ్మ కష్టం చూడు అని చెప్తుంటది. అంటే కూతుర్లు అమ్మకి హెల్ప్ చేస్తారు, అమ్మని బాగా చూసుకుంటారు అన్నట్టు చెప్పింది మా పిన్ని. పెద్ద అయితే చేస్తారో లేదో తెలియదు కానీ ఇప్పుడైతే జాషు అయినా రీతు అయినా నేను ఏ పని చేస్తున్నా ఫస్ట్ వచ్చి ఇన్వాల్వ్ అవుతారు. వాళ్ళకి కూడా తెలుస్తుంది, అలవాటు అవుతుంది అని చెప్పేసి కొంచెం వాళ్ళు అక్కడ పాడు చేస్తున్నా నాకు పనికి లేట్ అవుతున్నా సరే వాళ్ళతో పాటే చేయడానికి ట్రై చేస్తాను మాక్సిమం. పిల్లలు ఇలా మనతో పాటు ఇన్వాల్వ్ చేసుకొని చిన్న చిన్న పనులు చేపించడం వల్ల ఏంటంటే వాళ్ళకి ఏదో వచ్చేస్తుందని చెప్పను గానీ వాళ్ళు కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు, మనతో టైం స్పెండ్ చేసినట్టు ఉంటది. మనం విడిగా వాళ్ళ దగ్గర కూర్చొని ముచ్చట్లు చెప్పే రోజులు కాదు కదా ఇవి, చెప్పినా వినరు. అదే ఇలా అనుకోండి వాళ్ళే మనకు ముచ్చట్లు చెప్తుంటారు, దానికి మనం రియాక్ట్ అయ్యే కొద్దీ వాళ్ళు ఇంకా యాక్టివ్ గా ఉంటారు. ఇంకా లాభం లేదండి, జాషుకు వేరే ఛానల్ పెట్టేయాల్సిందే. ఎందుకంటే జాషు వీడియోలో కనిపించింది అనుకోండి, జాషు సూపర్ అక్క, జాషు బాగుంది అక్క అని కమెంట్స్ పెడతారు. ఒకవేళ వీడియోలో కనిపించలేదు అనుకోండి, జాషుని చూపించలేదేంటక్క, జాషు ఏదక్క అని కమెంట్స్ పెడతారు. ఇక్కడ చూడండి ఇవన్నీ ఆమె ఒలిసిందంట, చూపిస్తుంది మీకు. కొన్ని శాస్త్రాలు అన్ని చేస్తుంటది. చిన్నుల్లిపాయలు ఒలిచాం కదా, ఉల్లిపాయలు కూడా ఇస్తుంది, ఇవి కూడా వాటిలాగే ఒలిచి పెట్టని, అవి ఒలిచి పెడితే పాడైపోతాయి అమ్మ అంటే, కాదు వలవాల్సిందే అని ఒలుస్తుంది చూడండి, బుజ్జి బుజ్జి గోర్లు వేసుకుని. ఇంక ఉల్లిపాయలు చిన్నుల్లిపాయలు కూడా నీట్ గా చేసుకొని సర్ది పెట్టేసుకుంటున్నాము. ఫ్రిడ్జ్, క్రాకరీ యూనిట్ ఇవన్నీ కూడా ముందే చేసేసాను. కిచెన్ క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ లో సింక్ క్లీన్ చేసుకుంటాను. ఎందుకంటే క్లీనింగ్ లో 1-2 గిన్నెలు వస్తుంటాయి కదా, ఫ్రిడ్జ్ లో మిగిలిన పప్పు పచ్చళ్ళు ఇలాంటివి బయటకు వస్తుంటాయి కదా, అవి కూడా క్లీన్ చేసి కడిగి పెట్టేసుకుంటే నీట్ గా ఉంటది అని చెప్పేసి సింక్ లాస్ట్ లో కడుగుతాను. మాక్సిమం సింక్ రోజు క్లీన్ చేసుకుంటాను నేను. ఎంత నీట్ గా క్లీన్ చేసుకున్నా సరే లైట్ గా తెల్లగా ఫామ్ అవుతున్నట్టుంది ఇప్పుడే. ఏమైనా టిప్స్ ఉంటే నాకు కొంచెం కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి, ట్రై చేస్తాను. ఎందుకంటే ఏదైనా కూడా వచ్చిన తర్వాత పొమ్మంటే పోదు, అది స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడే నీట్ గా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది కదా. సో అందుకని ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.